స్ట్రోక్ వచ్చినప్పుడు మనకి యూజువల్‌గా స్ట్రోక్ అనేది చాలా సడెన్‌గా వచ్చేస్తుంది. సడెన్‌గా మన కళ్ళ ముందే మనిషి బావుంటాడు. అప్పటికప్పుడే ఒకవైపు కాలు, చెయ్యి కదలకపోవడం, ఒకవైపు మూతి వంకర పోవడము, మాట సరిగ్గా రాకపోవడము, లేకపోతే సడెన్‌గా నడకలో తేడాలు రావడము, ఇవన్నీ కూడా స్ట్రోక్ లక్షణాలుగా చూస్తూ ఉంటాం. సో, దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మనకొక సింపుల్ నిమోనిక్ ఫాలో అవుతాం. బీ ఫాస్ట్ అని చెప్పేసి. బీ అంటే బ్యాలెన్స్. సడెన్‌గా బ్యాలెన్స్‌లో అంటే నడకలో తూలు రావడం. ఈ అంటే ఐ. ఒక సైడ్ కంటి చూపు కోల్పోవడం గానీ, ఎఫ్ అంటే ఫేస్. మూతి వంకరబోయినట్టు గానీ, మాట సరిగ్గా రాకపోవడం గానీ. ఏ అంటే ఆర్మ్. ఆర్మ్ అంటే చెయ్యి గానీ, కాలు కానీ సరిగ్గా కదలకపోవడం గానీ. ఎస్ అంటే స్పీచ్. మాట సరిగ్గా రాకపోవడం. ఈ బీ ఫాస్ట్ లక్షణాలున్నప్పుడు టీ. టీ అంటే టైమ్. చాలా తొందరగా మనం హాస్పిటల్‌కి రావాలి అనేదనమాట. కోసం ఈ బీ ఫాస్ట్ అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, ఈ 5 లక్షణాలు ఏదైనా ఉన్నా కూడా మనం ఇమ్మీడియేట్‌గా కొంచెం కూడా లేట్ చేయకుండా అంటే బీపీ వల్ల వచ్చిందేమో, షుగర్ డౌన్ అయిందేమో అని చెప్పి చాలామంది తాత్సారం చేస్తూ ఉంటారనమాట. చేసి హాస్పిటల్‌కి లేట్‌గా వస్తుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడైనా ఈ 5 లక్షణాల్లో ఏదైనా చూసినప్పుడు వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మనం రికవరీ అనేది చాలా ఎర్లీగా ఉంటుంది. సో, ఇవి స్ట్రోక్‌కి సంబంధించిన లక్షణాలు.